నీ తల్లి నీ తండ్రి నీకు ఇవ్వగలిగేది నీకు ఇవ్వడంలా. నువ్వు ఒక వస్త్రం అడిగావో గౌరవం కోసం, బయటికి వెళ్ళి రావడానికి ఒక చిన్న బండి అడిగావో, కొనగలిగిన వాళ్ళే ఇవ్వలా. నువ్వంటే వాళ్ళకి ఇష్టమే, కానీ నీకు ఇవ్వలా. ఇప్పుడు నువ్వేం చేయాలి? మీరు దుర్మార్గులు, అమ్మా నేను నీకు పుట్టలేదే, నువ్వు నన్ను కనలేదే, ఈ మాటలు అనకూడదు అంటారు కొంతమంది. అనరా? నువ్వు అసలు అమ్మవే కాదు, అమ్మో నువ్వు రాక్షసివి, నువ్వు నాన్నవే కాదు, అమ్మో నువ్వు దుర్మార్గుడివి అంటారు కొంతమంది తల్లిదండ్రులను. పిల్లలు అట్లా అనకూడదు. ఆ బిడ్డ మంచి బిడ్డ అయితే ఏం చేస్తారో తెలుసా? ఏమో నువ్వు నాకు ఇవ్వనంటున్నావు కదా, నేనేమన్నా పాడు చేస్తానా, నేనేమన్నా పాపాత్మురాలనా, నేనేమన్నా చెడ్డగా ప్రవర్తిస్తానా, నాకు నువ్వు ఇచ్చే వరకు నేను తినను అని ఆ పాప భోజనం చేయకుండా ఒక 2 రోజులు ఉందనుకోండి, అమ్మ నన్ను ఏం చేస్తారు? ఏంటి తల్లి అట్లా అలుగుతావు? ఇదంతా నీకోసం కాదా? మేము సంపాదించినంత నీకోసం కాదా? తీసుకో, కానీ జాగ్రత్త అమ్మ, బండి మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయి అని ముద్దుగా చెప్పి బిడ్డ కొనిపెడతారా? కొనిపెట్టరా? ఎందుకంటే కొనగలిగే స్తోమత వాళ్ళకు ఉంది, కొంటారు. అలాగే ఇవ్వగలిగే స్తోమత నీ దేవుని దగ్గర ఉంది. నువ్వు ఉపవాసం ఉండి అడిగితే నీకు అన్నీ ఇచ్చేస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జూన్ నెల 2వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. ఖమ్మంలో జూన్ 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. సూర్యాపేటలో జూన్ నెల 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్, సద్దుల చెరువు ప్రక్కన, గోదావరి రుచుల హోటల్ వెనుక, హైదరాబాద్ హైవే రోడ్, సూర్యాపేట, తెలంగాణ. ఆత్మకూరులో జూన్ 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో జూన్ నెల 6వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పొడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. అడ్డాడలో జూన్ నెల 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువు మిషన్ స్వసతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో జూన్ 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ నెల 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసిఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. మిర్యాలగూడలో జూన్ 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. నర్సరావుపేటలో జూన్ 14వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. మార్కాపురంలో జూన్ 14వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ ఎదురుగా, రాయవరం, మార్కాపురం. గుంటూరులో జూన్ నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బరాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జూన్ 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో జూన్ నెల 17వ తేదీ మంగళవారం ఉదయం
8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో జూన్ 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. డోన్లో జూన్ నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, డోన్. మాచెర్లలో జూన్ నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల. పాలకొల్లులో జూన్ నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో జూన్ 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఏలూరులో జూన్ నెల 22వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రిగగూడెం సెంటర్, ఏలూరు. అనంతపురంలో జూన్ నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. రాజమండ్రిలో జూన్ నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చిపేట, రాజమండ్రి. గుంతకల్లులో జూన్ నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో జూన్ నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. ఈమె పేరు మార్తమ్మ గారు. ఈమెకి 4 ఏళ్లుగా పార్శ్వ తలనొప్పితో మైగ్రేన్ హెడ్ఏక్తో బాధపడుతూ ఉన్నారట. మందులు వాడుతూ ఉన్నారు, నయం కాక బాధపడుతూ ఉన్నారు. అయితే టీవీలో ప్రకటన చూసి గత నెలలో మొదటిసారి వీరు ఇక్కడికి వచ్చారు. వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారికి తన యొక్క మైగ్రేన్ హెడ్ఏక్ను గురించినటువంటి ఆ తలనొప్పి, ఆ బాధ, సమస్య తీసివేయబడాలని చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది. దైవజనులు తైలములతో అభిషేకించి అలాగే ప్రార్థించి ఆశీర్వదించినటువంటి తైలము ద్రాక్షరసం తీసుకుని వెళ్ళి వాడమని చెప్పడం జరిగింది. విశ్వాసంతో ఈ సహోదరి ఆ రోజున ఆ తైలములతో అభిషేకించబడి ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాన్ని ఇదే స్థలంలో భుజించి తైలము ద్రాక్షరసం విశ్వాసంతో వాడడం మొదలు పెట్టారు. అయితే దేవాది దేవుని దయలో 4 ఏళ్లుగా నేను పడుతున్నటువంటి ఆ యొక్క యాతన, ఆ బాధ, సమస్య ఏదైతే ఉందో అది దేవుడు పూర్తిగా నా నుండి దూరం చేశాడు. ఈ స్థలానికి నేను ఒక్కసారి వచ్చాను, దైవజనులను కలుసుకుని వారి చేత ప్రార్థన చేయించుకున్నాను, దేవుడు నాకు స్వస్థతనిచ్చాడని చెప్పేసి మార్తమ్మ గారు సాక్ష్యం పంచుకుంటున్నారు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా.